Zone Ads, World of Local Business Info. Good morning all, on the day, dignitaries on the dais and off the dais. సార్ చెప్పినట్టు నేను కూడా ఫస్ట్ సార్ వాళ్ళ పేషెంట్నే, మా ఇద్దరు పాపల్ని ఫస్ట్ సార్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎంత బాగా చూసుకున్నారంటే, నేను ఫస్ట్ మేము సార్ యొక్క అంబియన్స్ కానీ లేకపోతే సార్ రిసీవ్ చేసుకునే తత్వాన్ని చూసి కూడా అప్పటి నుంచి నేను ఇంప్రెస్ అయ్యి, ఇట్స్ బీన్ మా జర్నీ 3 years కావచ్చు. వెదర్ ఐఎమ్ సైడ్ ఫ్రమ్ ద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, యాక్చువల్గా మేము డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ ఎన్ఫోర్స్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ యాంటీ నార్కోటిక్స్ టీంలో కూడా ఉన్నాము. సో దానికి సంబంధించి టీంలో ఉన్నప్పటికీ సార్ ఇచ్చే డ్రగ్స్ కానీ ఎథికల్ డ్రగ్స్, ఎటువంటి నాసిరకం మందులు వాడకుండా పిల్లలకు ఎంతవరకు ఆ డ్రగ్స్ మాత్రం సరిపోతాయో అంతే డోస్ ఇస్తారు సార్. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా 24 hours సార్కు ఉన్నటువంటి మంచి గుణం ఏంటిదంటే, మనం ఆయన బిజీ ఉంటే మనం కాల్ చేసినా కూడా వెంటనే మనకు కాల్ చేసి ఏంటి ప్రాబ్లము, ఏముంది, మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రాబ్లం చెప్పండి, నేను మీకు ఫోన్లోనే గైడ్ చేస్తా అని ఎంతోమందికి కూడా సారు చాలా హెల్ప్ చేశారు. సో ఎలా అంటే యాజ్ ఏ బ్రదర్, మామూలుగా డాక్టర్స్ అంటే ఎలా ఉంటారంటే, నేను డాక్టర్ని, మీరు ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అవ్వడం ఏంటి అనే ఉద్దేశంలో మేబీ ఉంటారు. సో అందరూ అలా ఉండరు, బట్ ఈజ్ ఏ గుడ్ ఇన్ నేచర్. సో అలాంటి నేచర్ అనేది ప్రతి ఒక్కరికి రాదు. జస్ట్ బికాస్ ఆఫ్ మా పాపను ఒక్కసారి చూపించిన తర్వాత ఐ అసోసియేటెడ్ విత్ హిమ్. ఇట్స్ బీన్ 3 years. మేము నన్ను కూడా గుర్తుపెట్టుకుని సార్ ఈరోజు ఇన్వైట్ చేశారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మామూలుగా వీళ్ళతోటి మనకు పని ఏముంటుందని, చిన్న వాళ్ళని వీళ్ళు చిన్న స్టేజ్ కదా అని వదిలేస్తారు. బట్ సార్ ఎప్పుడు కూడా ఆ రకంగా కాదు. హీ ట్రీట్ యాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ టు హిమ్. ప్రతి మనిషి అతనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ను సారు గ్రహిస్తారు. కాబట్టి ఆ రకంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈరోజు పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ ఇక సార్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే, ప్రస్తుతానికి మా ఇద్దరు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఏ ప్రాబ్లం ఉన్నా మాకు డాక్టర్ మోహన్ సార్ ఉన్నారు అనే ఉద్దేశంతో మేము ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ సార్ ఉంది. ఆయన తీసుకునేటువంటి కేరింగ్ కానీ, ఆయన ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ తోటి కానీ మా పిల్లలు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కామన్గా కరోనా వచ్చినాక హాలిడేస్ తోటి లేకపోతే స్క్రీనింగ్ టైం అనేది పిల్లల్లో చాలా ఎక్కువైపోయింది. సో మా పాపకు అప్పుడే కళ్ళద్దాలు వచ్చినాయి. సో వచ్చినా కూడా సార్ ఏంటిదంటే, ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు ఉన్నటువంటి సైట్తో పాటు అండ్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తోటి ఫర్దర్గా సైట్ కూడా ఇంక్రీజ్ కాకుండా చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ మయో క్లినిక్. సో దాని గురించి టెక్నికల్ వర్డ్స్లో మాకంటే వచ్చేటప్పుడు డాక్టర్ గారు చాలా బాగా వివరించారు ఇన్ వెరీ వెల్ మేనర్. సో మా డ్రగ్స్ కంట్రోల్ తరఫున ఎటువంటి సార్ చెప్పినట్టు ఏ రకంగా అయినా మా సపోర్ట్ కానీ, మా యొక్క మేము కూడా ఇక్కడే ఉంటాము మన్సూరాబాద్లో. సో మా యొక్క సపోర్ట్ కానీ, మా యొక్క విషెస్ కానీ, మా యొక్క బ్లెస్సింగ్స్ అంటే నేను చాలా చిన్నవాడిని, సార్కు బ్లెస్సింగ్స్ ఇచ్చే అది లేకున్నా కూడా ఏ రకంగా మా నుంచి తరపున మా నుంచి ఏ రకమైన హెల్ప్ ఉన్నా కూడా ఏ టైంలో అయినా మేము సార్కు సహాయపడడానికి, అదేవిధంగా సారు చేస్తున్నటువంటి హ్యుమానిటీ వర్క్ అని అనొచ్చు ఒక రకంగా. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ వర్క్ కాదు, హ్యుమానిటీ వర్క్. ఎందుకంటే వెళ్ళగానే డాక్టర్స్ దే ట్రీట్ ఎలా మేనేజ్ చేస్తారంటే, తొందరగా పేషెంట్ పంపిద్దామా, వేరే పేషెంట్ వస్తాడు, మనకు ఇంకో ఓపీ వస్తుంది అనే ఉద్దేశం ఉంటుంది. బట్ సార్ ఏంటంటే హీ విల్ టేక్ 1 to 2 hours ఒక పేషెంట్ని చూడడానికి చాలా టైం తీసుకొని, అసలు ప్రాబ్లం నీకు ఎక్కడి నుంచి జనరేట్ అయింది, ఏ రకంగా జనరేట్ అయింది, ఫర్దర్గా ఈ ప్రాబ్లం తోటి నీకేమన్నా జీన్స్ తోటి లింక్ ఉన్నాయా, మీ ఫాదర్కి ఏమన్నా లింక్ ఉందా, లేకపోతే మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అని ఆ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ టైంలో చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే 5-10 minutes చూపించి ఇంకో ఓపీ వస్తారు కదా మనకనే ఉద్దేశంతో ఉంటారు. కానీ సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని యొక్క మొత్తం ఆ డేటా అనేది అనాలిసిస్ చేసి ఫర్దర్గా దానికి ఉన్నటువంటి సమస్య చెప్పి, యాజ్ వెల్ యాజ్ మనకు ఏ రకమైన సైడ్కి సంబంధించి ఏ రకమైన స్పెక్ట్స్ వాడితే మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతామో ఆ విషయంలో మనకు చాలా గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ఏంటిదంటే, మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ పలుకుతారు, కానీ సార్కు నేను చాలాసార్లు ఈవినింగ్ 8కు 9కు కూడా కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఎటువంటి విసుగు లేకుండా, అప్పటి వరకు చాలామంది పేషెంట్ని చూసినప్పటికీ ఎటువంటి విసుగు లేకుండా ఆయన నవ్వుతూ ఏంటంటే ఏమైంది, దీనికి ఇలా చేయండి, లేకపోతే ఈ డ్రాప్స్ వాడండి అని గైడ్ చేయడం అనేది చాలా నచ్చింది. సో ఆ మంచి ఉదయంతో సార్ పెట్టినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా ఫర్దర్గా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఎల్లప్పుడూ మీకు సహాయంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ సార్. Subscribe to our channel, click the bell icon and select all.